రెండవ తిమోతి 2వ అధ్యాయము 19వ వచనం కూడా కలిసి చదువుకుంటాం. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభు నామమును ఒప్పుకొని ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనునదియు దానికి ముద్రగా ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27-28 వచనం కూడా కలిసి చదువుకుంటాం. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెని తినినో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరంను గుచ్చియో రక్తంను గుచ్చియో అపరాధేగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునే వాళ్ళను అలా చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభు లేఖన భావం ద్వారా మనతో మాట్లాడి యోగ్యమైన రీతిగా బలలో పాల్పొందుటి కొరకై సహాయం చేయను గాక ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, మా ప్రభువైన యేసు నామములో మీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం. వివిధ కాలంలో మీ ప్రజలంగా మీ సన్నిధిలో ప్రభావ మిమ్మల్ని ఆరాధించుటకై ప్రభావ మీ బలిపీఠం చుట్టూ మమ్మల్ని చేర్చినందుకు మీ స్తోత్రాలు. కృపల ప్రభావ మా మధ్య ఉంచబడిన బలను మాత్రం మీకు వందనాలు. ప్రభు బల్ల యొద్ద ప్రభుని జ్ఞాపకం చేసుకోమని హెచ్చరించబడినాం. నన్ను జ్ఞాపకం చేసుకుంటుకై దీనిని చేయడని చెప్పబడింది. కీర్తన 11వ కీర్తన 7వ వచనంలో ఆయన ఎటువంటి వాడో రాయబడింది. యెహోవా నీతిమంతుడు, నీతిని ప్రేమించేవాడు. సామెతలు 15వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే నీతిని అనుసరించి వారిని ఆయన ప్రేమించును. నీతి గల దేవుడు నీతిని ఇష్టపడతాడు, ప్రేమిస్తాడు. అంతేకాదు నీతి కావాలి అన్నట్టుగా ఆయన ఎదురు చూచేవాడు ఉంటాడు. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం, యెషయా 5వ అధ్యాయము 7వ వచనం లాస్ట్ లైన్లో చూస్తే ఏమని రాయబడింది అక్కడ? నీతి కావాలని ఎదురు చూడగా. కనుక ప్రభు యొక్క దృష్టి నీతి కొరకే ఎదురు చూస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు నీతిమంతుడైన రక్షకుడు. వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ప్రభువైన యేసుక్రీస్తు నీతిమంతునిగా మన కొరకై 3 పనులు చేస్తున్నాడు. గత కాలంలో జరిగిన కాలంలో ప్రభువైన యేసు నీతిమంతునిగా మన కొరకు ఏం చేస్తున్నాడంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 11వ వచనం, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 11వ వచనం, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములు భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయను. జరిగిపోయింది ఇది. ప్రభువైన యేసుక్రీస్తు నీతిమంతుడైన సేవకుడు. ఆయన పరిచారం చేయటకే వచ్చాడు. పరిచారం చేయించుకుంటూ రాలేదు. అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనంగా తన ప్రాణమిచ్చుటకు వచ్చిన ప్రభు, ఇందాక మనం ఆరాధనలో విన్నట్టుగా ఆయన మన కొరకే బలి పశువుగా వధించబడ్డాడు. నా యొక్క దోషం ఆయన మీద మోపబడగా ఆయన విలువైన రక్తం కార్చి ప్రాణం ఇచ్చిన వాడు ఉంటున్నాడు. ఈనాడు ప్రస్తుత సమయంలో నీతిమంతుడైన యేసు ప్రభు మన కొరకు ఎట్లా ఉన్నాడంటే 1 యోహాను 2వ అధ్యాయము 1వ వచనం, 1 యోహాను 2వ అధ్యాయము 1వ వచనం.
ఉమ్, ఉమ్, ఆ, ఆ. నేడు వర్తమాన కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు నీతిమంతునిగా చేసే కార్యం ఏమంటే మన కొరకే ఆయన ఉత్తరవాదిగా ఉంచున్నాడు, మన కొరకే విజ్ఞాపనకర్తగా ఉంచున్నాడు. రేపు రాబోయే దినాల్లో నీతిమంతుడైన యేసు ప్రభు ఏం చేయబోతున్నాడంటే 2 తిమోతి 4 అధ్యాయము 8 వచనం. 2 తిమోతి 4:8. నీతిగల న్యాయాధిపతిగా ఆయన రాబోతున్నాడు. నీతి కిరీటము ఇవ్వబోతున్నాడు. ఎవరెవరికి ఇవ్వబోతున్నాడు? తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ, అనగా తన యొక్క రాకడను ప్రేమించి సిద్ధపడిన వారందరికీ నీతి కిరీటం ఇచ్చుట కొరకై నీతిమంతుడైన యేసు ప్రభు నీతిగల న్యాయాధిపతిగా రాబోతున్నాడు. కనుక నిన్న నీతిమంతుడైన సేవకునిగా ప్రాణమిచ్చి దోషం భరించి గొప్ప రక్షణ సిద్ధపరిచాడు. నేడు నీ కొరకై నా కొరకై నీతిమంతుడైన ఉత్తరవాదిగా ప్రభు ఉన్నాడు. రేపు నీతిగల న్యాయాధిపతిగా ప్రభు రాబోతున్నాడు. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు, నీతి కొరకై ఎదురు చూచే దేవుడు. ప్రేమైన సహోదరి సహోదరుడా, మానవుల జీవితాల్లో ఈ సుగుణం లేదు. దేవుని వాక్యం ఈ రీతిగా అంటుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. సాధారణంగా మన క్రియలన్నీ కూడా దోషంతో పాపంతో ఉంటాయి. ఎప్పుడో అప్పుడప్పుడు కొన్ని నీతి క్రియలు చేస్తాం. ఈ చేసే నీతి క్రియలు కూడా దేవుని దృష్టికి ఎట్లా ఉన్నాయంటే, యెషయా గ్రంథం 64 అధ్యాయం 6 వచనం ప్రకారము, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే. ఆయన మన నీతి క్రియలే మురికి గుడ్డవలే అయితే ఇక మన అదర్ డీడ్స్ ఎట్లా ఉంటాయి చూసుకోండి. అంటే ఎంచబడలేదు దేవుని దృష్టికి. అలాంటప్పుడు ఒక వ్యక్తి నీతిమంతుడిగా ఎలా చేయబడగలడు? నీతిమంతునిగా చేయబడకపోతే నిత్య రాజ్యము ఎలా చేరగలడు? అందుకే ప్రేమగల దేవుడు ఏం చేశాడంటే, నిన్ను నన్ను నీతిమంతులుగా చేసి కొరకై అనీతిని బట్టి దుర్నీతిని బట్టి దేవునికి దూరస్థలమైన మనలను ఆయన తనతో సమాధానపరుచుకుంటూ కొరకై తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును పంపించాడు. ప్రభువైన యేసుక్రీస్తు మన దుర్నీతిని దోషమును భరించి మన కొరకు సిలువలో ప్రాణం ఇచ్చాడు. ప్రియకుమారుడైన యేసు ప్రభు చూపిన విధేయత ఈనాడు సర్వ మానవాళి అనేకులు నీతిమంతులుగా మార్చబడే అవకాశం దొరికింది. ఆ మాట రాయబడింది, చదవండి. రోమాపత్రిక 5 అధ్యాయం, రోమాపత్రిక 5 అధ్యాయము 19 ఏలైనగా ఒక మనుష్యుని అవిధేయత వల్ల అనేకులు పాపులుగా ఎలాగ చేయబడారో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా. ప్రభువైన యేసుక్రీస్తు నీతిమంతుడైన యేసు ప్రభు యొక్క విధేయత ఈనాడు అనేక మంది సకల మానవాళ్ళే నీతిమంతులుగా చేయబడలాగున మార్గం ఏర్పరచబడింది. అందుకొరకే ఆయన ఏం చేస్తున్నాడు? 5 అధ్యాయము 9 కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింప. ప్రభు యేసుక్రీస్తు రక్తం కాచిన ఈ రక్తము ఉగ్రత నుండి తప్పించింది, తీర్పు నుండి తప్పించింది, నిత్య రక్షణ ఇచ్చింది. అంతేకాదు, జీవప్రదమైన నీతిని మనకు ఆపాదించింది. ఈ వచనం అందరం కలిసి చదువుకుంటామా? ఇదే అధ్యాయము 18 రోమా 5:18 కలిసి చదువుకుంటాం. కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలమున వచ్చినదై మనుషులకు అందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో, అలాగే ఒక్క పుణ్యకార్యం వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఏమిటా పుణ్యకార్యము? అదే శిలువ మరణం. ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకై నా కొరకై బలి పశువుగా వధించబడిన ఆ కార్యమే పుణ్యకార్యము. ఈ పుణ్యకార్యము సకల జగత్తులో ప్రతి వాని కొరకైన
జీవప్రదమైన నీతిని ఇచ్చేదానికి అందుబాటులో ఒక మార్గం ఏర్పరచబడింది. సహోదరి సహోదరుడా, దేని వాక్యం వెలుగులో చూస్తే నీవు నీతిమంతుడు కావు, నీవు నీతిమంతురాలుగా కావు. నీ జీవితంలో ఎన్ని మంచి క్రియలు చేసినా, నీతి అనుకుంటూ జరిగించే ఏ కార్యం కూడా దేవుని దృష్టికి నిన్ను నీతిమంతునిగా చేయలేదు. అది కేవలం మురికి గుడ్డవలే ఉంది. అయితే ప్రేమ గలేష్ ప్రభు ఆయన యొక్క పుణ్య కార్యము, జీవప్రదమైన నీతిని నీకు ఇచ్చేదానికి అవకాశం ఏర్పరచబడింది. దీని కొరకే నువ్వేం చేయనక్కర్లేదు, దీని కొరకే నువ్వు ఖర్చు పెట్టనక్కర్లేదు, దీని కొరకే నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళనక్కర్లేదు. నీవు పరిసంబంధమైన జీవప్రదమైన ఈ దైవ నీతిని నీదిగా చేసుకోవాలంటే దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. అందరం కలిసి చదువుకుంటాం. రోమపత్రిక 3వ అధ్యాయము 24వ వచనం కలిసి చదువుకుంటాం. రోమా 3:24 కలిసి చదువుకుంటాం. కాబట్టి నమ్మవారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. చూసారా, ఉచితంగానే ఇచ్చాడు ఆయన, ఉచితంగానే నీతిమంతులుగా తీరుస్తున్నాడు. నీకు నాకు ఉచితమే కానీ ఆయన అయితే ఎంతో క్రయం చెల్లించాడు, ఎంతో ఆయన శ్రమ పడ్డాడు, వేదన పడ్డాడు. అమూల్యమైన రక్తము చెమట వల్లే కారునంతగా ఆయన ఆతురపడుతూ వచ్చాడు, మరణమగనంతగా దుఃఖపడుతూ వచ్చాడు. అంత క్రయమెచ్చి సంపాదించిన నిత్య విమోచన ఈ నీతిని ఆయన యందు విశ్వాసం ఉంచితే, నమ్మితే, ప్రభువైన యేసుక్రీస్తుని నీ స్వంత రక్షకునిగా అంగీకరిస్తే ఈనాడే నీతిమంతునిగా చేయబడతావు, ఈనాడే నీతిమంతురాలుగా చేయబడతావు. నీతిమంతునిగా చేయబడితే దేవుని రాజ్యమునకు వారసునిగా చేయబడిన వ్యక్తిగా ఉంటాం. కాబట్టి అనుభవం లేకపోతే ఈ మధ్యాహ్నమైన సువార్త ప్రకటిస్తున్నాం. సహోదరి సహోదరుడా, నిర్లక్ష్యం చేయవద్దు. దినములు చెడ్డగా ఉన్నాయి, రేపేం సంభవించునో నీకు తెలియదు. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. యేసు ప్రభు ద్వారా నీతిమంతునిగా చేయబడే దినం ఇదే. కాబట్టి నిర్లక్ష్యం చేయవద్దు, వాయిదా వేయవద్దు, మరొక సమయం అనుకోవద్దు. ఈనాడే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, ఉచితంగా విమోచింపబడి నీతిమంతునిగా చేయబడతావు. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు, నీతి కొరకై ఎదురు చూసే దేవుడు. రక్షించబడిన దేవుని బిడ్డలు మనము నీతిమంతునిగా జీవించడం కొరకై ఆయన మనకు అందుబాటులో ఏమి ఇచ్చినాడంటే తన జీవవాక్యాన్ని ఇచ్చాడు. దేవుని యొక్క వాక్యము నీతిమంతుడిగా అంగీకరించబడిన ఒక వ్యక్తి నీతి మార్గంలో కొనసాగటానికి దోహదపడేదిగా ఉంటుంది. చదవండి, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము చివరి వచనం 25వ వచనం. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. నీతి కలుగుతుంది దేవుని వాక్యం ద్వారా. దేవుని వాక్యంలో పొందుపరచబడిన ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు గైకున్నప్పుడు నీతిమంతునిగా ప్రభు కొరకై ఈ లోకంలో జీవించగలుగుతాం. కనుక జ్ఞాపకం చేసుకోండి, నిన్ను నన్ను నీతిమంతునిగా చేయటి కొరకై ఆయన తన ప్రాణం ఇచ్చాడు. నీతిమంతులుగా జీవించడం కొరకై తన వాక్యాన్ని ప్రభు మనకు అందుబాటులో ఉంచాడు. ప్రభు ఈనాడు నీ నుండి నా నుండి కోరేది ఏమిటంటే ఇదే, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండునేమో. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనంలో మనం మాట రాయబడింది, నువ్వు నీతిమంతుడిగా చేయబడ్డావు. నీ ఆత్మీయ జీవితంలో అంతం వరకు నీతిమంతుడుగానే కొనసాగాలని ప్రభు ఆశ. అందుకొరకే నీకు ఈ సహవాసం ఇచ్చినాడు, తన ఆత్మనిచ్చినాడు, తన వాక్యం ఇచ్చినాడు. ఆత్మ సంబంధమైన సదుపాయాలు ప్రభు మనకి ఎందుకు అనుగ్రహించినాడంటే నీతిమంతుడుగానే ఉండాలన్నట్లు, నీతిమంతుడుగానే ఈ లోకంలో యాత్ర ముగించి ఆయన రాజ్యం కొరకే చేర్చబడాలని. అందుని బట్టి దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఇలా మనం చదివినాము 2 తిమోతి 2వ అధ్యాయము 19వ వచనం మధ్య భాగంలో మాట ఉంది. మరొకసారి చూడండి, 2 తిమోతి 2వ అధ్యాయము 19వ వచనం మధ్యలో ఉంది. ప్రభు నామమును ఒప్పుకొను ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవాలి. దుర్నీతితో నీతిమంతునికి పొత్తు లేదు. దుర్నీతిలో నీతిమంతుడు కొనసాగకూడదు.
యేసు ప్రభు నామమున ఒప్పుకుంటివి, రక్షించబడినావు, నీతిమంతునిగా తెచ్చబడినావు. కనుక మరొకసారి దుర్నీతికి నీ జీవితంలో అవకాశం లేకుండా బ్రతకాలి. అందుకొరకే దేవుని వాక్యాన్ని నీ జీవితంలో గైకొనే వ్యక్తిగా ఉండాలి. ఎందుకంటే ప్రభుకు నీతి అంటే ఎంత ప్రేమో, దుర్నీతి అంటే అంత ద్వేషం. నువ్వు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషిస్తాడు ప్రభు. ప్రభు యొక్క ద్వేషానికి నీవు నేను గురి కాకూడదు. ప్రభు యొక్క ప్రేమకు మాత్రమే గురి కాగలరు. ప్రభు యొక్క ప్రేమకు పాత్రలుగా ఉండాలంటే ప్రభు నామాన్ని ఒప్పుకున్నాం కదా, కాబట్టి దుర్నీతిలో ఉండకూడదు, దుర్నీతి నుండి తొలగిపోవాలి. ఒక వ్యక్తి అలా తొలగిపోలేదు. ప్రభుని ఎరిగిన వాడే, ప్రభును సేవించిన వాడే, ప్రభు కొరకై బలంగా వాడబడిన వాడే ఆ వ్యక్తి ఏం చేశాడంటే దుర్నీతిని ప్రేమిస్తూ వచ్చాడు, దుర్నీతిని వెంబడిస్తూ వచ్చాడు. దానిని బట్టి ఏమైందంటే అంతవరకు ప్రేమించిన ప్రభు ద్వేషించడం ప్రారంభించాడు. అంతవరకు సహకరించిన ప్రభు గద్దించడం ప్రారంభించాడు. అంతవరకు ఎంతగానో ఉపయోగం వచ్చిన ప్రభు ఆయన జీవితంలో మొత్తాన్ని తీసివేస్తున్నాడు వాడుతున్నాడు. చూడండి 2వ పేతురు 2వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం కలిసి చదువుకుంటాం. 16వ వచనం కలిసి చదువుకుంటాం. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధబము మానస్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించి. బిలాము గురించి రాయబడింది. ఏం చేశాడు బిలాము? దుర్నీతి వలన కలుగు బహుమానంను ప్రేమించాడు. ఆ కారణాన్ని బట్టి అది ఎట్లా ఉంది? దేవుని దృష్టికి అతిక్రమం వల్లే ఉంది. అందువల్ల దేవుడు ఏం చేశాడు? గద్దించాడు, అడ్డగించాను. హీ వాజ్ రెబ్యూక్డ్ యాజ్ వెల్ యాజ్ రిస్ట్రైన్. గద్దించబడ్డాడు, అడ్డగించబడ్డాడు. ఎందుకంటే దేవుని యొక్క ద్వేషం ఆ జీవితంలో ప్రారంభించబడింది. నిజంగా ప్రియులరా, లోకంలో ఇటువంటి శోధనను ఎదుర్కొనవచ్చు. మరలా తిరిగి విడిచిపెట్టిన దుర్నీతిలను కొనసాగుతున్నామేమో. రక్షించబడిన దేవుని బిడ్డ దుర్నీతితో నీతికి ఏం సాంగత్యము? ప్రభు నేనెంతో ప్రేమించి జీవప్రదమైన తన నీతిని నీకిచ్చుట కొరకై తన ప్రాణమే ఇస్తే, అట్లా సంపాదించిన నీతిని నువ్వు పొందగలిగినప్పుడు ప్రభు ప్రేమించి నీతిలోని కొనసాగాల. ఈయన చూడండి, దుర్నీతి వలన కలిగే బహుమానం ప్రేమిస్తూ వచ్చాడు. నీతి తప్పి ఎప్పుడైతే మనం ఏదైనా పని చేస్తామో దాని అంతిమ ఫలితం ఏమంటే శ్రమ. చదవండి ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం 13వ వచనం. నీతి తప్పి తన నగరును స్థాపించడానికి శ్రమ. నీతి తప్పకుండా స్థాపించుకో. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి దాన్ని కట్టుకో. నీతి తప్పితే ఏమి స్థాపించుకున్నా, ఎన్ని నగర్లు కట్టినా కూడా అంతిమ ఫలితము శ్రమే. అయితే నీతి న్యాయాలను అనుసరిస్తే అంతిమ ఫలితం వచ్చేటి ఏంటంటే క్షేమం వస్తుంది. ఇదే అధ్యాయంలో కింద వచనంలో ఉంది, 15వ వచనం 2వ భాగం. నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయాలను అనుసరించచ్చు క్షేమముగా ఉండలేదా? చూసారా, ఏముంది దీనికి? అన్నపానములు కలిగిన వాడుకున్నాడు, సామాన్యమైన జీవితం, నీతిని అనుసరించాడు. ఈయనకేమొచ్చింది? శ్రమ రాలేదు. ఈయనకేమొచ్చింది? క్షేమం వచ్చింది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నీతిని తప్పితే శ్రమ ఉంది, నీతిని అనుసరిస్తే క్షేమం ఉంది. ఈయన చూడండి, క్షేమాన్ని నుండి శ్రమలోకి వెళ్ళిపోతున్నాడు బిలాము. దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ప్రేమిస్తున్నాడు. ఈయన జరిగిన సంఘటన చూస్తే సంఖ్యాకాండము 22వ అధ్యాయం, సంఖ్యాకాండము 22వ అధ్యాయం. ఇక్కడ ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కనాను వెళ్ళే మార్గంలో ఉన్నారు. మోయాబు అనే ప్రాంతంకి వచ్చారు. అప్పుడు మోయాబు రాజు అయిన బాలాకు మరి భయపడ్డాడు ఇశ్రాయేలుని బట్టి. అందువలన మరి తన కొంతమంది బృందంతో ప్రవక్త అయిన బిలాము మీదకు ఈ సమాచారం ఇచ్చి పంపించాడు. చూడండి సంఖ్యాకాండం 22వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము
ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు, వాని హతం చేటుకు నేను బలమందునేమో. అప్పుడు నేను ఈ దేశంలో నుండి వాని తోలు వేదును. ఏలనగా నీవు దీవించేవాడు దీవింపబడిననియు, శపించేవాడు శపింపబడిననియు నేను ఎరుగుదును. చూసారా, అప్పటికే ఈయన పేరు ప్రసిద్ధి చెందింది. బిలాము పరిచర్యను దేవుడు ఆశీర్వదించాడు. బిలాము దీవిస్తే అక్కడ దీవెన జరిగింది, బిలాము శపిస్తే శాపం వచ్చింది. ఈ విషయము అనేక మందికి తెలిసింది. చివరకు బాలాకు రాజు కూడా తెలిసింది. అది ఎరిగిన వాడే ఈయన కానీ శాపవచనాన్ని ప్రకటిస్తే మరి వచ్చి ఇశ్రాయేలు మీద శాపం వస్తుంది అనుకుని ఇప్పుడు ఈ కబురు ఆయన దగ్గర పంపించాడు. కాబట్టి వచ్చిన వారు ఎలా వచ్చారంటే ఈ ప్రవక్త అయిన బిలాము యొద్దకు. కింద వచనం 7వ వచనం. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదె సొమ్ము చేతబట్టుకొని బిలాము నొద్దకు వచ్చి బాలాకు మాటను అతనితో చెప్పగా, వచ్చి జరిగిందంతా చెప్పారు. నువ్వు శపించమన్నారు అని. ఇప్పుడు వీరి చేతుల్లో ఆయనకి ఏం కనబడుతుంది? సోదె సొమ్ము కనబడుతుంది. దాని మీద ఆయనకు ఆశ ఏర్పడింది. అందును బట్టి ఏమంటున్నాడు చూడండి, 8వ వచనం. అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండి యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదనా నేను. అప్పుడు మోయాబు అధికారులు బిలాము వద్ద బస చేసి. ఇది అవసరమా? వారు ఏదైతే అడిగారో అప్పుడే డైరెక్ట్గా సూటిగా వారు చెప్పొచ్చు, మీరు అడిగింది సరైనది కాదు, దేవుని ప్రజలను నేను శపించడం ఏంటి, శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు, మీరు తప్పు అడుగుతున్నారు అని చెప్పి సూటిగా చెప్పి పంపించేయచ్చు. అలా పంపించలేదు. కారణం ఏమంటే వారి చేతుల్లో సొమ్ము కనబడుతుంది. దీనికి దుర్నీతి వలన కలుగు బహుమానం కనబడుతుంది అక్కడ. దానిని ఈయన ప్రేమిస్తున్నాడు, దాని మీద ఆశపడుతున్నాడు. అందుకని ఈ రాత్రి ఇక్కడ ఉండండి, నేను ప్రార్థిస్తాను, ప్రభు ఏది సెలవిస్తా అది చెప్తాను అంటున్నాడు. వెళ్ళాడు, ప్రార్థించాడు. స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా దేవుడు ఆయనకి చెప్పాడు. చూడండి, కలిసి చదువుకుంటాం. 12వ వచనం అందరం కలిసి చదువుకుందాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 12వ వచనం కలిసి చదువుకుందాం. అందుకు దేవుడు, వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాంతో చెప్పాను. ఇంకా ఏం తేడా లేదు, సూటిగా దేవుడు చెప్పాడు. ఏమయ్యా నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తావు దీని కొరకు? నథింగ్ డూయింగ్. నువ్వు అట్లా చేయడానికి లేదు. దేవుని ప్రజలు వారు దీవించబడిన వారు, నువ్వు వాటితో వెళ్ళేదానికి లేదు. పొద్దున్నే లేచి వాళ్ళకి మాట చెప్పాడు, వాళ్ళు వెళ్ళిపోయారు. అయినా ఆ రాజు ఊరుకోలేదు. ఏ విధమైనగా ఈయన ఇంకా మభ్యపెట్టాలని ప్రయత్నించాడు. ఈసారి ఏంటంటే కొంచెం హైయర్ ర్యాంక్ అఫీషియల్స్ పంపిస్తున్నాడు. కొంచెం ఎక్కువ సొమ్ము, ఎక్కువ ఘనత ఇచ్చి ఇప్పుడైనా ఈయన లొంగుతాడా అన్నట్టుగా పంపిస్తున్నాడు. అందుకని చూడండి ఏం చేశాడంటే ఈ 15వ వచనం. అయినను బాలాకు వారికంటే ఇప్పుడు బహుఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులు మళ్ళా పంపాను. వారు బిలాము నద్దకు వచ్చి అతనితో, నీవు దయచేసి నా ఎదుగు వచ్చుటకు ఏమీ అడ్డము చెప్పకము, నేను నీకు బహుఘనత కలుగు చేశాను. ఇప్పుడు బహుఘనత కలిగిన అధికారులు వచ్చారు. ఇప్పుడు ఇంకా ఆ సొమ్ము రెట్టింపు అయిపోతుంది. బహుఘనత నీకు కలుగు చేస్తాను. ఇది పెద్ద శోధన. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ ఆత్మీయ జీవితంలో ఇలాంటి శోధన ఎదుర్కొంటున్నావేమో. దేవుని నుండి నిన్ను దూరపరిచే శోధన ఇది. నీ ఆత్మీయ జీవితంలో నిన్ను పడద్రోసే శోధన ఇది. నీకున్న సంతోషాన్ని, నీకున్న క్షేమాన్ని దూరపరిచే అపవాదిక ప్రయత్నం ఇది. ఇంతవరకు క్షేమంలో ఉన్నావు, అనవసరంగా డేంజరస్ జోన్కి నిన్ను నెట్టే అపవాదిక శోధన ఇది. బహుఘనత కలుగు చేసేదును అంటే ఈయన ఒక మాట చాలా ఖచ్చితంగా చెప్తాడు. ఎంత ఖచ్చితంగా చెప్తాడంటే 18వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 18వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అందుకు బిలాము బాలాకు, తన ఇంటెడు వెండి బంగారం నాకు ఇచ్చినను, కొద్ది పనినైనను గొప్ప పనినైనను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. ఈ చదివారం కదండి, ఇది ఎంత ఖచ్చితంగా ఉంది. దీనిని బట్టి నీవు నేనేం అర్థం చేసుకోవాలి అంటే, ఆయన ఇక తీర్మానం చేసుకున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో దేవుడు చెప్పిన దానిని అతిక్రమించను, ఇశ్రాయేల్ని శపించను, నాకు ఎంత డబ్బు ఇచ్చినా సరే
ఇంటెడు బంగారము వెండిచ్చినా సరే అన్నట్టుగా ఉంది కదా. అదంతా యథార్థత లేని స్థితి. ఇంత చెప్పాడా? కింద వచనంలో ఆయన ఏం మాట్లాడాలండి చూడండి, 19వ వచనం. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండేది, యెహోవా నాతో నీకు ఏమి చెప్పును నేను తెలుసుకుందానని బాలాకు సేవకులకు ఉత్తరం. అసలు 19th verse ఎట్లుండాలా? 18వ వచనంలో ఆయన చెప్పిన మాటను బట్టి చూస్తే 19వ వచనంలో ఆయన రెస్పాన్స్ ఎట్లా ఉండాలి? కాబట్టి దయచేసి ఇక్కడ నుండి మీరు వెళ్ళిపోండి, అట్లా ఉండాలి కదా. త్వరగా వెళ్ళిపోండి అనాలి. కానీ ఈయనేమంటున్నాడు? స్టే బ్యాక్, దయచేసి రాత్రి ఇక్కడ ఉండిపోండి, మళ్ళా నేను ప్రయత్నిస్తాను. బిలాము, నువ్వేం చెప్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? 18వ వచనంలో అంత గంభీరంగా చెప్పావు, 19వ వచనంలో ఏంటి అలా మాట్లాడుతున్నావు? అంటే ఆ సొమ్ము మీద నీకు ఆశ ఎక్కువైపోతుంది, బహుమానం మీద నీకు ఆశ ఎక్కువైపోతుంది. గమనించు, నిన్ను రక్షించిన దేవుడు, నిన్ను సేవకు పిలిచిన దేవుడు నీతిమంతుడు. నీ జీవితంలో నీతి కొరకాయ ఎదురు చూచేవాడు. మరి ఏంటి నువ్వు అలా చేస్తున్నావు? మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు విడిచిపెట్టేస్తాడు కొన్నిసార్లు. ఏమన్నాడు ఆయన? 20వ వచనం. రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి, ఆ మనుషుల్లో నిన్ను పిలువనిచ్చినాడలా, నీవు లేచి వాటి వెళ్ళిపోమన్నాడు ఆయన. చూడండి, చాలాసార్లు ఇలానే జరుగుతుంది. విశ్వాసుల్లో 2 గుంపులు ఉంటాయి, 2 రకాలు ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే యథార్థంగా ప్రభు చిత్తాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. అందుకని ఏదైనా విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సినప్పుడు వారు మొదట ప్రార్థిస్తారు, ప్రభా ఏం చేయాలా, వెళ్ళాలా వద్దా, ఇది జరిగించాలా వద్దా, ఈ చిత్తం బయలుపరచు అని ప్రభు ఎదురు నుండి సమాధానం పొంది అప్పుడు ప్రొసీడ్ అయ్యేవాళ్ళు ఒక గుంపు. మరి కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లానే ఆల్రెడీ డిసైడ్ అవుతారు, నిర్ణయించుకుంటారు చేద్దామని, అండ్ వాళ్ళు కన్ఫామ్ చేసుకొని అప్పుడు మళ్ళీ ప్రార్థన చేస్తారు, ప్రభువా వెళ్ళమంటావా, చేయమంటావా, వద్దంటావా. బిలాము గుంపేది. అలాంటప్పుడు ప్రభు కూడా బలవంతం పెట్టాడు, నువ్వు ఆల్రెడీ డిసైడ్ చేసుకొచ్చావు, సరే వెళ్ళిపో, చేసుకో. అంటే ఎలా ఉంటుందంటే, నేను నిర్ణయించుకున్నాను, ఇప్పుడు నీ స్టాంపు నా మీద వెయ్యి, ఆమోదించు. అట్లా స్టాంప్స్ ప్రభు వేయడు. సార్వభౌముల దేవుడు సంపూర్ణంగా ఆయన చిత్తం కొరికే నిన్ను తగ్గించుకొని అడిగితే ఆయన నీకు ప్రయోజనం కలుగునట్లుగా కుడికైనా ఎడమకైనా తిరగకుండా తిన్నని మార్గంలో ప్రభు నిన్ను నడిపించడానికి ఎల్ల వేళలా సిద్ధంగా ఉంటాడు. అలా కాకుండా నీవే నిర్ణయించుకొని దాన్ని నీవే కన్ఫామ్ చేసుకొని ప్రభువా ఏం చేయమంటే అది ఆయన అవమానపరిచినట్టు ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈయన ఇంత చెప్పి ప్రార్థన చేస్తుంటే సరే వెళ్ళు వాళ్ళతో అన్నాడే కానీ ఇలా గమనించండి, నువ్వు ఎంతకాలం నీతిమంతునిగా కొనసాగుతావో అంతకాలం దేవుని యొక్క కృపకు పాత్రునిగా ఉంటావు, దేవుని యొక్క ప్రేమకు పాత్రునిగా ఉంటావు, ప్రభు అనుగ్రహించే సంరక్షణలో భద్రపరచబడతావు, ప్రభు ఇచ్చే క్షేమాన్ని అనుభవిస్తావు. ఎప్పుడైతే నీతిని తప్పుతావో, ఎప్పుడైతే దుర్నీతిని ప్రేమిస్తావో, ఎప్పుడైతే ప్రభు మార్గాలు విడిచిపెడతావో, సహోదరుడా సహోదరి, ఇప్పుడు చూడండి దేవుడు ఏం చేస్తున్నాడు. ఇదే అధ్యాయము 22వ వచనం. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను, యెహోవా దూత అతనికి విరోధి త్రోవలో. ఇప్పుడు ఏమైనాడు? దేవుని కోపము ఎట్లా వచ్చింది? రగిలింది. అంటే చాలా తీవ్రమైన కోపం వచ్చింది అనమాట. దేవుని దూత సహకారిగా ఉండవలసిన వాడు ఏమైనాడు? ఇప్పుడు విరోధి అయ్యాడు. ఇక చూడండి 26వ వచనంలో, యెహోవా దూత ముందు వెళ్ళి కుడికైనను ఎడమకైనను తిరుటకు దారి లేని చోటను నిలిపెను. ఇంత మార్గం మూసేస్తున్నాడు దేవుడు. ఇదంతా ఈయనేం పట్టించుకోవట్లేదు. గాడిదను కొడుతున్నాడు. గాడిదను కొడుతుంటే దేవుడు గాడిదకు వాక్ ఇచ్చాడు. ఇప్పుడు గాడిద మాట్లాడుతుంది దీంతో. చూడండి 28వ వచనం. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్యనిచ్చిన గనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసి తినని బిలాము తనగా, బిలాము నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల్లా నిన్ను చంపిందునని గాడిదతో అన్నాను.
ఏమండి, ఇది చాలా వింతగా ఉంది కదా. గాడిద మాట్లాడటం, గాడిద మాట్లాడుతుంది. గాడిద మాట్లాడుతుంటే వెంటనే బిలాం ఏం చేయాలండి? అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్? గాడిదేంటి ఒక మనిషిలాగా మాట్లాడుతుంది, ఇదేంటి చాలా వింతగా ఉంది అనుకోవాలి కదా. ఆ గాడిద మాట్లాడుతుంటే ఈయన జవాబిస్తున్నాడు, గాడితో ఈయన మాట్లాడుతున్నాడు. అంటే పూర్తిగా మైకంలోకి వెళ్ళిపోయాడు. ఏం చేస్తున్నాడో తెలియట్లేదు దీనికి. ఒకనాడు బలమైన అభిషేకంతో వాడబడిన ఈ వ్యక్తి ఎప్పుడైతే నీతిని విడిచిపెట్టి దుర్నీతి వలన కలుగు బహుమానం మీద ఆశ పెట్టుకుంటూ వస్తుంటే రగిలింది దేవుని కోపము. దేవుడిని దూత ఆయనకు విరోధైనాడు. ఇప్పుడు చూడండి 32వ వచనము 2వ భాగము. ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనక నేను నీకు విరోధంగా బయలుదేరి వచ్చింది. పిల్లరా, చూసారా ఎంత నష్టపోతూ వచ్చాడు. సరే, ఇంతగా ఆశపడిన బహుమానాన్ని పొందాడా అంటే పొందలేదు. ఏ గొప్ప గొప్ప బహుఘనత కొరకు ఆశపడుతూ వచ్చాడో ఆ ఘనత కూడా కోల్పోయాడు. ఇది చూడు, దేవుని కృప కోల్పోయాడు, దేవుని ప్రేమను కోల్పోయాడు, దేవుని సహకారాన్ని కోల్పోయాడు, క్షేమాన్ని కోల్పోయాడు. శ్రమలోకి, ప్రమాదకరమైన జోన్లోకి వెళ్ళిపోయి ఆశపడిన బహుమానం కూడా రాలే. చూడండి 24వ అధ్యాయం, సంఖ్యాకాండం 24వ అధ్యాయము 11వ వచనం. లేకపోతే 10-11 వచనాలు. సంఖ్యాకాండం 24:10-11 వచనాలు. అప్పుడు బాలాకు కోపము బిలాము మీద ఉండెను గనుక అతడు తన చేతులు చచ్చుకుని బిలాముతో, నా శత్రును శపించుటకు నేను పిలిపించింది, కానీ నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి, కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగంగా వెళ్ళము, నేను నిన్ను మిక్కిలి ఘనపరచెదనని చెప్పి తిని, కానీ యెహోవా నీవు ఘనత పొందకుండా ఆటంకపరిచిన. ఇంత ప్రయాసపడి ఇన్ని అబద్ధాలు చెప్పి ఇన్ని వేషాలు వేసినా కూడా ఏమైందని ప్రియులరా? ఘనత పొందలేకపోయాడు, ఆ బహుమానము ఈయన పొందలేకపోయాడు. ఈయనకి ఒక ఆశ ఉండేది. ఆయన ఆశ ఏంటంటే ఈ లోకాన్ని విడిచిపెట్టేటప్పుడు, మరణించేటప్పుడు ఇంత మంచి మరణం కావాలని ఆశపడ్డాడు. ఆయన ఆశ చూడండి 23వ అధ్యాయం, సంఖ్యాకాండం 23వ అధ్యాయము 10వ వచనము 3వ లైన్ చూడండి. 3వ లైన్, నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక, నా అంత్య దశ వారి అంత వంటి దగునుగాక. నీతిమంతుల మరణాన్ని కోరినవాడు, ఇచ్చేవాడే ప్రభు. నీతిమంతునిగా నువ్వు జీవిస్తే, నీతిమంతుడుగానే ఉంటే, దుర్నీతి నుండి తొలగిపోతే ఆయన ఆశపడినట్టే నీతిమంతుని మరణం ఇచ్చేవాడు. కానీ ఆశ నిరాశ అయింది, హత్య చేయబడ్డాడు, చాలా ఘోరమైన మరణం పొందాడు. 31వ అధ్యాయం, సంఖ్యాకాండము 31వ అధ్యాయము 8వ వచనము 2వ భాగము. బేయేర్ కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. ఎంత దారుణమైన మరణం గొప్ప వ్యక్తి పొందాడు. ఎందుకు ఇదంతా కారణమైంది? దుర్నీతి వలన కలుగు బహుమానం ప్రేమిస్తూ వచ్చాడు. అంతేకాదు, చనిపోయినా కూడా అనేక మందిని పాడు చేసేదానికి ఒక సాధనంగా అపవాదికి వాడబడ్డాడు. అనేక మంది చెడిపోయేదానికి ఈ వ్యక్తి తప్పుడు బోధ చేస్తూ వచ్చాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపుల్సినది అవేవనగా, విగ్రహములకు బలిచ్చిన వాటిని తిననట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డమని బాలాకును నేర్పిన బిలాము బోధన అనుసరించేవారు మీలో ఉన్నారు. ఏమైందండి? విగ్రహములకు బలిచ్చిన వాటిని తినేదానికి ఇతడు నేర్పిన బోధే కారణమైంది. అనేక మంది ఇశ్రాయేలీయులు ఎలా చేశారు? జారత్వ సంబంధమైన పాపం చేయడానికి ఇతని బోధే అనేక మందిని మభ్యపెట్టింది. కనుక ఓ బిలాము, నీతిమంతునిగా ఉన్నంత కాలము ప్రభుకి ఎంత మహిమకరంగా జీవించగలిగినావు, ప్రభుకి ఎంత మహిమకరంగా పని చేయగలిగినావు, ప్రభు యొక్క ప్రేమకు పాత్రుడైతే వచ్చావు. ఎప్పుడైతే దుర్నీతి వలన కలిగే బహుమానాన్ని ఆశపడుతూ వచ్చావో, సోదె సొమ్ము విషయమై నువ్వు శోధించబడుతూ వచ్చావు. అయ్యో, దేవుని కృపను కోల్పోతూ వచ్చావు, దేవుని ప్రేమను కోల్పోతూ వచ్చావు, దేవుని యొక్క ద్వేషాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. రగిలింది ఆయన కోపము, గద్దించబడ్డాడు, అడ్డగించబడ్డాడు,
దారుణమైన ముగింపులోనికి వచ్చాడు. ఒకవైపు బహుమానమా నీకు దొరకలేదు, నీ ముగింపు సరిగా లేదు, చచ్చిపోయినా కూడా అనేక మంది పాపం చేసేదానికి కారకుడైన. అందును బట్టి దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, ప్రభు నామమును ఒప్పుకును ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవాలా. ఎందుకంటే దుర్నీతి వలన వచ్చే నష్టం ఇది. అంత బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి దీనికి. ఎందుకో నువ్వు గురి కావాలా, దాన్ని బట్టి నువ్వు సాధించేదంటే, దాన్ని బట్టి నీకు వచ్చే మేలంటే, నీతిని తప్పినంత కాలము జాగ్రత్త, నీ ముందు శ్రమ కాచుకుని ఉంది. లేకపోయినా సరే సంతుష్టి సహితమైన దైవ భక్తితో నీతి న్యాయం అనుసరిస్తే నీ కొరకు క్షేమం ఉంది. క్షేమం కావాలా, శ్రమ కావాలా? ప్రేమైన సహోదరి సహోదరుడా, ప్రభు నీతిమంతుడు, నీతిని ప్రేమించేవాడు, నీతి కొరకై ఎదురు చూచేవాడు. గమనించండి, నీతిమంతునిగా జీవిస్తే దేవుడు బహుమానం కూడా ఇస్తాడు. దుర్నీతి వలన బహుమానం ఎట్లా ఉందో, నీతి వలన కూడా బహుమానం ఉంది. ఈ బహుమానము ఎంతో శ్రేయస్కరమైనది, దీనికి అసలు పోలిక లేదు. మ్యాచ్లెస్ యూనిక్ బ్లెస్సింగ్ ఇది. నీతి మంతునిగా జీవిస్తే ఇలాంటి బహుమానాలు వస్తాయి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. తృప్తినిచ్చే బహుమానం ఇది. దుర్నీతి ద్వారా ఇంత సంపాదించిన దాంట్లో ఉండదు ఏంటంటే తృప్తి ఉండదు. ఎప్పుడూ ఆందోళన, ఆదుర్త, కలవరము అనుభవించలేరు. అయితే సహోదరుడా సహోదరి, ప్రభు ఇచ్చిన జీవప్రదమైన నీతిని కలిగి ఈ లోకంలో ప్రభు కొరకే నీతిమంతునిగా జీవిస్తుంటే తృప్తినిచ్చే బహుమానము ప్రభు నీతిగా చేస్తాడు. రెండవదిగా, నీతిమంతునిగా జీవిస్తే ప్రభు ఇచ్చే బహుమానం ఎంత గొప్పదో తెలుసా? సామెతల గ్రంథము 11వ అధ్యాయం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనం, 2వ లైన్, 18వ వచనం. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం. శాశ్వతమైన బహుమానం ఇది. ఎన్నటన్నిటికి ఇహమందు బహుమానమే, పరమందు కూడా బహుమానమే. నిత్యమైన బహుమానము నీతిమంతుని కొరకై ప్రభు సిద్ధపరచడం అడుగుతున్నాడు. నీతిమంతుడైన మోషే ఎదుట ఒకనాడు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవకాశం వచ్చింది. ఆయన ఎదుట రెండు ఉన్నాయి. దుర్నీతి వలన కలిగే బహుమానం ఉంది, నీతి వలన కలిగే బహుమానం ఉంది. దుర్నీతి వలన కలిగే బహుమానం ఏమిటి? ఐగుప్తు ధనము. దుర్నీతి వలన కలిగే బహుమానం ఏంటంటే ఐగుప్తు యొక్క పాపభోగము. నీతి వలన కలుగు బహుమానము శాశ్వతమైన బహుమానం. అదైతే అప్పుడప్పుడే లేదు, దానికి కొంచెం టైం ఉంది. యవనస్తుడు నీతిమంతుడు నిర్ణయం చేసుకున్నాడు, విశ్వాసును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనించుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుడు కంటే దేవుని ప్రజలతో శ్రమ పొందుట మేలైన. ఏలైనగా, ఎందుకనగా ఏలైనగా అతడు ప్రతిఫలంగా కలుగు బహుమానమందు దృష్టించింది. ప్రతిఫలంగా తృప్తినిచ్చే బహుమానము ఆ ప్రభు దగ్గర ఉంది. ప్రతిఫలంగా శాశ్వతమైన బహుమానము ఆ ప్రభు దగ్గర ఉంది. అలాంటప్పుడు ఈ పాప భోగం ఎందుకు నాకు? సహోదరి సహోదరుడా, ఈ లోకంలో నీ కొరకే అమూల్యమైన బహుమానాలు నీతిమంతునిగా బ్రతికితే ప్రభు నీకు ఇస్తాడు. తర్వాత నీతి వలన కలిగే బహుమానము ఏం తీసుకెళ్తుందండి? చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 33వ వచనము లేదా 34వ వచనం. సామెతలు 14:34. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణం. ఘనతనిచ్చే బహుమానం ఇది. దుర్నీతి వల్ల కలుగు ఘనత సరైనది కాదు. బహుఘనత అన్నాడు కానీ వాస్తవానికి ఏం లేదు అక్కడ. అవమానమే, ఘనత కాదు కానీ అవమానము, సిగ్గు పొందాడు ఈయన. అట్లా కాదు.
దైవికమైన నీతిలో నువ్వు కొనసాగితే సహోదరుడా సహోదరి, ప్రభు నిన్ను ఘనపరుస్తాడు. ఘనతనిచ్చే బహుమానం. ఎంత ఘనత? నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు, నీ దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించిన. ఇది లోకం ఇవ్వజాలదు. ఆనంద తైలముతో కూడిన అభిషేకము నీతిని ప్రేమించే వారి కొరకై, దుర్నీతిని ద్వేషించే వారి కొరకై, దుర్నీతి నుండి తొలగిపోయే వారి కొరకై ప్రభు ఏర్పరుస్తున్నాడు. అది నీకు కావాలా? తొలగిపోయినాడే. ఒకసారి ఒక గొప్ప దైవజనుడు చెప్పాడు, మందిర నిర్మాణం కొరకు ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఆయనకి కొన్ని గవర్నమెంట్ అప్రూవల్స్ కావాలి. అప్రూవల్స్ కోసం గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు రేపు రా ఎల్లుండి రా అంటమ్మా చెప్తున్నారు, అవట్లేదు. అట్లా నెలలు గడిచిపోతున్నాయి. ఏంటండి ఎందుకు రావట్లేదు, దీనికి అర్థం కావట్లేదు, ఎందుకు నా పని చేయట్లేదు అంటే తర్వాత చెప్పారు, ఏం లేదయ్యా, నువ్వు వాళ్ళకి లంచం ఇస్తే నీ పని చేస్తారు అన్నాడు. నేను చేసేదేమో నీతి కార్యమో, దేవుని మందిరం కడుతున్నాను. ఇప్పుడు నేను లంచం ఎట్లా ఇవ్వగలను? లంచం ఇవ్వకపోతే మీ చేయరు బ్రదర్, అప్పుడిప్పుడు జరగదు బ్రదర్. దే విల్ టేక్ దేర్ ఓన్ టైం, లెట్ ఇట్ బి. ఆ బ్రదర్ చెప్పాడు, తీరా ఆయనకు ఆ అప్రూవల్స్ అన్ని రావడానికి నీతిగా కొనసాగినందుకు ఎంత టైం పట్టిందంటే 4 years పట్టిందంట. 4 సంవత్సరాలు పట్టింది. ఈ 4 సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు వచ్చింది. అప్పుడు బ్రదర్ చెప్తాడు, ఈ 4 సంవత్సరాల్లో దేవుడు నాకు ఎంతో ఓర్పు నేర్పించాడు, సంయమనం నేర్పించాడు. నాలో ఏంటంటే దుడుకుతనం ఎక్కువ ఉండేది, తొందరపాటు ఎక్కువ ఉండేది. ప్రభు దీనిని బట్టి వాళ్ళేమో నాకు లేట్ చేశారనుకున్నారు, కానీ ఆత్మ సంబంధమైన ఓర్పు, సంయమనం, నిదానం ఇదంతానే పొందగలిగాను బ్రదర్ అన్నాడు. సహోదరుడా సోదరి, తృప్తినిచ్చే బహుమానం నీతిమంతుని కొరకాయ ఉంది. శాశ్వతమైన బహుమానము నీతిమంతుని కొరకాయ ఉంది. ఘనతనిచ్చే బహుమానము నీతిమంతుని కొరకు ఉంది. ఈ బహుమానాలు పొందిన నీతిమంతుడు ఏం చేస్తాడంటే వాటిని పంచేస్తాడు. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 26వ వచనంలో నీతిమంతుడు వెనుక తీయక హెచ్చుచుండును. ఎట్లా ఇస్తాడట ఆయన? చదవండి లేకపోతే. సామెతలు 21:26 2వ లైన్. నీతిమంతుడు వెనుక ఏంటి, ఏముంది ఆయన దగ్గర? నార్మల్ ఐటెం కాదు ఆయన దగ్గర ఉంది, సామాన్యమైనది కాదు. ఏముంది, ఏంటి వెనక తీయకుండా ఇచ్చేది? ఆయన దగ్గర ఏముందో చూడండి. సామెతలు 11వ అధ్యాయము 30వ వచనం. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షం. వృక్షమే ఉంది ఈయన దగ్గర. ఎలాంటి వృక్షము? జీవంతో కూడిన వృక్షం. జీవాన్ని పంచి పెట్టేవాడుగా ఉంటాడు. దుర్నీతి వలన ఇలాంటి చావు ఉంది అక్కడ. దుర్నీతి వలన దేవుని యొక్క కోపం ఉంది అక్కడ. దుర్నీతి వలన శ్రమ ఉంది, నష్టం ఉంది. నీతి వలన జీవవృక్షం ఉంది. ఇది పొందిన తర్వాత ఇచ్చేవాడుగా ఉంటున్నాడు, వెనుక తీయకుండా ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఎవరెవరికి ఇస్తాడు? అందరికి ఇస్తాడు. ముందు ఇంటి వారికి ఇస్తాడు. ఈయన ధన్యత ఎవరికి ముందు ఫస్ట్ ఎవరికి వెళ్తారు? యథార్థవంతుడగు నీతిమంతుని పిల్లలు ఏమైనారు? ఈ జీవవృక్షం పొంది వాని తదనంతరము ధన్యులగుదురు. నేను చిన్నవాడిన ఇంటిని, ఇప్పుడు ముసలివాడిన ఇంటిని, ఆయనను నీతిమంతుడు విడవబట్టు కానీ ఆయన సంతానము భిక్షమిత్తుడు కానీ నేను చూచి ఉండలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు కూడా, వాళ్ళ పిల్లలు కూడా, వారు దయాళులై దినమెల్లా అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదించబడతారు. ముందు ఫ్యామిలీ బ్లెస్ అవుతుంది. ప్రభు వారి బిడ్డలు దీవిస్తాడు. ఉన్నతమైన స్థానంలో ప్రభువాన్ని తీసుకెళ్తాడు. ఆత్మీయులుగా మార్చుకుంటాడు. తన సంకల్పం వారి జీవితం నడిస్తాడు. నువ్వు నీతిగా ఉంటే సహోదరుడా సహోదరి, దాని ఇంపాక్ట్
నీ బిడ్డల మీద ప్రభు ఆ దీవెనిస్తాడు. తర్వాత ఇంకెక్కడిస్తాడు? నీతిమంతుడు ఆయనకున్న జీవాన్ని ఇంకెక్కడ పంచుతాడు? మందిరంలో పంచుతాడు, సంఘంలో పంచుతాడు, సేవలో పంచుతాడు. 92వ కీర్తన 12వ వచనంలో నీతిమంతుడు ఎట్లా ఉన్నారు? అక్కడ ఖర్జూర వృక్షం వలె మోగవేయుదురు. ఆ తర్వాత లెబనాను వాళ్ళు ఎట్లా ఉన్నారు చూడండి, 92:12. నీతిమంతులు ఖర్జూర వృక్షం మోగవేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేటికై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టచుందరు సారం కలిగే పచ్చ. ఎలా ఉన్నారు దేవుని మందిరంలో? నాటబడిన వారు ఉన్నారు. ఎలా ఉన్నారు దేవుని మందిరంలో? వర్ధిల్లుతూ ఉన్నారు. ఏం చెప్తున్నారండి వీళ్ళు? నాకు ఆశ్రయ దుర్గమైన దేవుడు, యథార్థవంతుడు, ఆయన ఎందుకు చెడుతనం లేదని తను రక్షించిన నీతిమంతునిగా చేసి దేవుని ప్రచురపరిచేవారు ఉన్నాడు. అనేక మందికి మాదిరికరంగా ఉన్నారు, సారం కలిగిన వారు ఉన్నారు. కనుక నీతిమంతుడు పొందిన బహుమానాన్ని ఇంట్లో పంచుతాడు, మందిరంలో పంచుతాడు, చివరికి పట్టణంలో కూడా పంచుతాడు. నీతిమంతుడు ఉన్న పట్టణంకి ఏమవుతుందంట? ఇందాక చదివినాం కదా, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనం. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరం. పట్టణమే సంతోషించలాగిన ఏం చేస్తున్నాడు ఈయన చేతిలో ఉన్న జీవ వృక్షమును ఎడతెగ కాయిస్తున్నాడు. అటు ఇంటి వారికి ఇచ్చాడు, అటు మందిరంలో విశ్వాసులకి ఇస్తున్నాడు, పట్టణంలో కూడా ఇస్తున్నాడు. చివరికి నోరు లేని మూగజీవులు ప్రాణులకు కూడా ఈ ఫలం ఇచ్చేవాడు ఉంటున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడండి చూడండి, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. సామెతలు 12:10. నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో, పశువులు బాగున్నాయి, ఈ ఫలం పొంది, ఇంటి వారు బాగున్నారు, సంఘస్థులు బాగున్నారు, పట్టణస్థులు బాగున్నారు. ఓ నీతిమంతుడా, ఇలాంటి నిన్ను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదం అవుతుంది. సోదరుడా సోదరి, నీ ఆత్మీయ జీవితంలో ఎట్లున్నావు గమనించు. నిన్ను రక్షించిన దేవుడు నీతిమంతుడు, నీతిని ప్రేమించేవాడు, నీతి కొరకే ఎదురు చూచేవాడు. నీతిగా బ్రతికితే ఇవన్నీ ప్రభు నీవిగా చేస్తాడు. నీతిని తప్పావా, నిష్ఠానుసారంగా బ్రతుకుతావా, దుర్నీతిని ప్రేమిస్తావా? బిలాం జీవితం చాలా హెచ్చరికగా ఉంది. వద్దు అలాంటి పరిస్థితులు. ప్రస్తుతం ఒకవేళ ఇలాంటి స్థితిలో ఉన్నావేమో, ఇలాంటి పాపంలో ఉన్నావేమో, ప్రభునామం ఒప్పుకున్న నీవు దుర్నీతి నుండి ఇప్పుడే తొలగిపో. పశ్చాత్తాపంతో ప్రభు ఎదుటికి రా. ఇంక నువ్వు శ్రమ పడక ముందే, ఇంక నువ్వు నష్టపడక ముందే, ఇంక నువ్వు దేవుని కోపముని మీద రగలక మునిపే ప్రభు ఎదురు తగ్గించుకో. ప్రభా, తృప్తినిచ్చే బహుమానం నాకు కావాలా, ఘనతనిచ్చే బహుమానం నాకు కావాలా, ఆనంద తైలంతో కూడిన అభిషేకం నాకు కావాలి ప్రభా. ప్రభా, నిత్యమైన శాశ్వతమైన బహుమానం నాకు కావాలా. ఈ బహుమానాన్ని నేను పొందాలా, నేను పంచాలా. అందుకొరకే ప్రభా నన్ను క్షమించు, నీ రక్తంలో నన్ను కడుగు. ఆ రీతిగా ఉంటే నువ్వు అయోగ్యంగా పాలు పొందలేవు, పరీక్షించుకొని పాలు పొందుతావు. అప్పుడు ప్రభు యొక్క ప్రేమకు నువ్వు కారకుడవుతావు. ఈ శ్రేష్టమైన బహుమానాలు నీ జీవితంలో ప్రభు దండిగా అనుగ్రహిస్తాడు. అటువంటి గొప్ప ధన్యత ప్రభు మనకు దయచేయను గాక.